టీటీడీ పారిశుధ్య కార్మికులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటానికి జనసేన మద్దతుగా నిలిచింది. రోజుకి 360 రూపాయల వేతనంతో 20 ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందిని పట్టించుకోకపోవడం పట్ల జనసేన నేతలు మండిపడుతున్నారు. యాజమాన్యం తీరుకి నిరసనగా వేతనాల పెంపు డిమాండ్తో దాదాపు 3700 మంది విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. అయితే పారిశుధ్య కార్మికుల ఆందోళనని ఏ పార్టీ పట్టించుకోకపోవడంతో జనసేన మొదటి రోజు నుండి అండగా నిలిచింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికులకు భరోసా కల్పిస్తూ వారి బాగోగులు తెలుసుకుంటూ ఉద్యమానికి అండగా నిలిచారు. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పారిశుధ్య కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇవ్వడంతో పాటు వారి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. 3 రోజులుగా రెక్కాడితే కానీ డొక్కాడని సులభ్ కార్మికులు సాక్షాత్తు దేవదేవుడు తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి సేవ చేస్తున్న దాదాపు 1993 అంటే 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ యొక్క సులభ్ కార్మికులు అంటే ఈరోజు ద బెస్ట్ క్లీన్ సిటీ అనే అవార్డు వచ్చిన ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా వచ్చింది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇంత క్లీన్ సిటీ అవార్డు రావడానికి ఎవరైతే కారకులు ఈ సులభ్ కార్మికులు కారకులైతే అవార్డులు ఈ ఆఫీసర్లు తెచ్చుకొని వీళ్ళ కడుపు కొట్టే విధంగా వీళ్ళందరూ కూడా ఏ రోజు కూడా ఈ యొక్క 93 నుంచి ఒక్కరోజు కూడా నిరసన తెలియజేసిన వ్యక్తులు కాదు వీళ్ళు ఎవరే కానీ. అటువంటి వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు అని మనము దయచేసి మీ అందరూ కూడా ఆలోచించాలి. వీళ్లకు నెలకు 11,046 రూపాయలు అంటే రోజుకు 360 రూపాయలు చెల్లిస్తున్న ఈ యొక్క యాజమాన్యం ఈరోజు 8,000 చేస్తామన్న మాటకు వీళ్ళ కడుపు కాలి గుండె పగిలి రక్త కన్నీరుతో రోడ్డు మీద వచ్చి ఈరోజు ఈ యొక్క గ్రౌండ్లో కూర్చొని 3700 మంది మూకుమ్మిడిగా ఒక్కసారి పని ఆపి నిరసనకు దిగారంటే ఎంత ఆవేదన ఎంత బాధ ఉంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలు